వంటింట్లో దొరికేటటువంటి ఒక ఆహారం. కానీ ఆహారం కంటే ఔషధ విలువలు ఎక్కువ ఉండేటువంటి పదార్థం. ఇంతకీ ఏమిటిది? ఇంగువ. వంటింట్లో దొరికే ఈ ఆరోగ్య నిధి ఇంగువ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? దీని ఉపయోగాలు మెయిన్గా డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్స్ని ఇది ఎలా కరెక్ట్ చేస్తుంది? ఈ మొత్తం వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. వంటల్లో వాడేటువంటి ఇంగువ ఘాటైన వాసన వెనక శరీరానికి మేలు చేసేటువంటి శక్తివంతమైన ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఈ చిన్న చిటికడు పొడి మన జీర్ణ వ్యవస్థని క్షణాల్లో ఎలా చక్కదిద్దుతుందో మీకు తెలుసా? ప్రాచీన భారతీయులు ప్రతి వంటలో ప్రతి ఇంట్లో కూడా ఈ ఇంగువని తప్పనిసరిగా వాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీని వెనక గొప్ప శాస్త్రీయ రహస్యం దాగుంది. కేవలం రుచి కోసం కాకుండా ప్రాణాంతకమైన గ్యాస్ సమస్యల నుంచి ఇది మనల్ని ఎలా రక్షిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? శ్వాసకోశ సమస్యలు అలాగే నెలసరి నొప్పులతోటి ఇబ్బంది పడే మహిళలకి ఇంగువ ఒక వరప్రసాదం. ఈ అద్భుత ఔషధాన్ని ఏ టైంలో ఎంత మోతాదులో తీసుకుంటే మీకు మ్యాక్సిమం ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇంగువ. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు స్టన్ అవుతారు. అనేక సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం కింద మీకు నిలుస్తుంది. దీంతో తగ్గించుకోగలిగే సమస్యలు వరుసగా తెలుసుకుందాం. జీర్ణక్రియని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కడుపు ఉబ్బరింపు లేదా గ్యాస్ సమస్య ఉన్నప్పుడు చిటికెడు ఇంగువని గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి తీసుకోవాలి. దీన్ని వంటలో తిరగమూత టైంలో వాడటం వల్ల ఆహారం సులభంగా అరుగుతుంది. ఇది మలబద్ధకం లాంటి ఇబ్బందుల్ని దూరం చేస్తూ పేగుల కదలికల్ని క్రమబద్ధం చేస్తుంది. ఎందుకంటే ఇంగువలో యాంటీస్పాజ్మోడిక్ గుణాలు ఉంటాయి. ఇవి ఆ జీర్ణకోశంలో ఉండేటువంటి కండాల నొప్పుల్ని తగ్గిస్తాయి. ఇది శరీరంలో ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తూ ఆహారం త్వరగా విచ్ఛిన్నం కావడానికి దోహదపడుతుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇంగువ మీకు సహాయపడుతుంది. దగ్గు, ఉబ్బసం అంటే ఆస్మా ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఇంగువని తేనె, అల్లం రసంతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల రిలీఫ్ లభిస్తుంది ఆస్మా నుంచి. దీని ఘాటైన వాసన శ్వాస నాళాల్లో ఉండేటువంటి అడ్డంకులను తొలగించి ఊపిరి పీల్చుకోవటం సులభతరం చేస్తుంది. జలుబు చేసినప్పుడు దీన్ని వాసన చూడటం వల్ల ముక్కు దిబ్బడ ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఎందుకంటే ఇది సహజసిద్ధమైన ఎక్స్పెక్టోరెంట్ లాగా పనిచేసి ఊపిరితిత్తుల్లో పెరిగిపోయిన కఫాన్ని కరిగించి బయటకు పంపిస్తుంది. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ నడుపుకునే సామర్థ్యం దీనికి ఉంది. మహిళల ఆరోగ్యం ఇంగువతో పెంచుకోవచ్చు. మెయిన్గా నెలసరి సమయంలో వచ్చే విపరీతమైనటువంటి కడుపు నొప్పిని తగ్గించుకోవడానికి మజ్జిగలో చిటికడి ఇంగువను కలిపి తాగాలి. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తూ గర్భాశయ ఖండానికి విశ్రాంతినిస్తుంది. ప్రసవం తర్వాత తల్లులు దీన్ని తీసుకోవటం వల్ల గర్భాశయం త్వరగా మామూలు స్థితికి వస్తుంది, కోలుకుంటుంది. ఎందుకంటే ఇంగువ శరీరంలో ప్రొజెస్ట్రోన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను సరిచేసి ఋతుక్రమం సక్రమంగా జరిగేలాగా చేస్తుంది. నరాల బలహీనతని తగ్గించుకోవడానికి ఇంగువ మీకు ఉపయోగపడుతుంది. మానసిక ఆందోళన లేదా అధిక ఒత్తిడి వల్ల వచ్చేటువంటి తలనొప్పిని తగ్గించుకోవడానికి ఇంగువ పేస్ట్ని ఈ జస్ట్ నుదుటిపైన రాసుకోవాలి. ఇది మెదడులో ఉండేటువంటి నరాలని ప్రశాంతపరిచి రక్త ప్రెషర్ని పెంచుతుంది. నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరచడంలో దీని పాత్ర అమోఘం, కీలకం. మెయిన్గా ఈ ఇంగువలో ఉండేటువంటి ఆ సెడేటివ్ గుణాలు నరాల ఉద్రిక్తతను తగ్గిస్తాయి. ఇది రక్తపోటుని కంట్రోల్ చేయడానికి అలాగే హిస్టీరియా ఇలాంటి నాడీ సంబంధిత సమస్యలు అరికట్టడానికి సహాయపడుతుంది. చర్మ రక్షణ కోసం కూడా మీరు ఇంగువని వాడుకోవచ్చు. మొటిమలు లేదా చర్మం పైన వచ్చేటువంటి మచ్చలను తగ్గించుకోవడానికి ఇంగువని రోజు వాటర్తో కానీ లేదా పెరుగుతో కానీ కలిపి ప్యాక్లా వేసుకోవాలి. ఇది చర్మరంధ్రాన్ని శుభ్రం చేస్తూ బ్యాక్టీరియాని తగ్గించేస్తుంది. చర్మానికి సహజమైనటువంటి కాంతిని అందించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. ఇంగువలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది ఆక్సిజన్ సరఫరాని మెరుగుపరిచి చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. అయితే ఇంగువని ఏ మోతాదులో వాడాలి, వాడే విధానం ఏమిటి, ఇది తెలుసుకోవడం అవసరం. ఇంగువని సాధారణంగా 10 మిల్లీగ్రాముల నుంచి 125 మిల్లీగ్రామ్స్ మోతాదుకు మాత్రమే వాడాలి. దీన్ని నేరుగా కాకుండా పప్పులు, కూరల్లో కలిపి లేదా గోరువెచ్చని నీళ్లు, నెయ్యితోటి కలిపి వాడాలి. ఎక్కువ మోతాదులో తీసుకున్నారనుకోండి వికారం లేదా తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది శరీరంలో ఉష్ణాన్ని పెంచుతుంది కాబట్టి అతిగా వాడకూడదు. పిత్త ప్రకృతి ఉన్నప్పుడు లేకపోతే శరీరంలో మంటగా ఉన్నప్పుడు దీన్ని మానేయటం మంచిది. చాలా తక్కువ మోతాదులో వాడటం అనేది అవసరం. సరే, దీనికి సంబంధించి మరి జాగ్రత్తలు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఇంగువని అతిగా వాడకూడదు. పసిపిల్లలకి నేరుగా దీన్ని తినిపించడం మానేయాలి. అలాగే శస్త్రచికిత్స అంటే సర్జరీ జరగబోయే 2 వారాల ముందు నుంచి దీని వాడకాన్ని నిలిపివేయటం మంచిది.
ఇది రక్తం అనేది గడ్డగట్టే ప్రక్రియని నెమ్మదింపజేస్తుంది కాబట్టి రక్తాన్ని పలచబరిచేటువంటి మందులు వాడేవాళ్ళు వైద్య సలహా మేరకు మాత్రమే దీన్ని వాడాలి. అసలు ఇంగువకి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ఇవి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. చిటికెడు ఇంగువ మీ వంట తాలూకు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అమాంతం పెంచేస్తుంది. రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవటం వల్ల పొట్టకు సంబంధించిన అనేక ఇబ్బందులు దూరం అవుతాయి. భారతీయులు దీన్ని పూర్వకాలం నుంచి ఒక సహజ సిద్ధమైనటువంటి యాంటీబయాటిక్గా వాడుతూనే ఉన్నారు. మన భారతదేశంలో ఉండే ప్రతి వంటింట్లో కనిపించే ఈ పదార్థం ఫిరిల్లా ఫోర్టిడా అనే మొక్క వేర్ల నుంచి లభించే ఒక జిగురు లాంటి ద్రవం. దీని నుంచి తయారవుతుంది. ఇది ముఖ్యంగా పప్పులు, సాంబారు ఇలాంటి వంటల్లో దీన్ని చేర్చడం ద్వారా గ్యాస్ సమస్యని చాలా వరకు నివారించవచ్చు. చౌకగా లభించే ఈ దివ్యమైన ఔషధం ఖరీదైన మందుల కంటే వేగంగా పనిచేస్తుంది. ఆయుర్వేద గ్రంథాల్లో ఇంగువని హింగు అనే పేరుతో పిలుస్తారు. ఇది వాత అలాగే కఫ దోషాలను సమతుల్యం చేయడంలో అగ్రస్థానంలో ఉంటుంది. జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని పెంచుతూ శరీరంలో ఉండే వ్యర్థాన్ని బయటకు పంపే గుణం దీనికి ఉంది. జీర్ణక్రియని మెరుగుపరచడమే కాకుండా శరీరంలో ఉండేటువంటి ఆ నాడుని బలోపేతం చేసే శక్తి దీనికి మెండుగా ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. ఇంగువ కేవలం వంటలకి రుచినిచ్చేటువంటి పదార్థం మాత్రమే కాదు, ఇది మన వంటింట్లో ఉన్న చాలా శక్తివంతమైన ఔషధ భాండాగారం చెప్పొచ్చు. జీర్ణ వ్యవస్థని రక్షించడంలో, మహిళల ఆరోగ్య సమస్యను పరిష్కరించడంలో దీనికి సాటి వచ్చేది మరొకటి లేదు. రోజువారీ ఆహారంలో దీన్ని పరిమిత మోతాదులో వాడుకోవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనం రక్షించుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి సహజ సిద్ధమైన ఔషధాన్ని గుర్తించి వాడుకోవటం వల్ల ప్రాచీన సంస్కృతిలో ఉండేటువంటి గొప్పదనం ఖరీదైన మందుల వెంట పరిగెత్తకుండా మన పెరట్లో, మన వంటింట్లో లభించే ఆరోగ్య రహస్యాన్ని పాటించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ చిన్న మార్పుని మీ జీవనశైలిలో భాగం చేసుకోండి. చిటికెడు ఇంగువతో మీ ఆరోగ్యాన్ని మీరే సురక్షితం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.